మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ మధురిమారెడ్డి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మ్యామ్, నవ్ డేస్ చూసుకుంటే మ్యారేజ్ అయిన మగవాళ్ళు వేరే అమ్మాయి పైన ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? మంచి అందమైన వైఫ్ ఇంట్లో ఉంది, ప్రేమగా చూసుకునే వైఫ్ ఉంది, దాన్ని ఎందుకు డైవర్ట్ అవుతున్నారు అంటే రీజన్స్ ఏమైనా ఉన్నాయా మేడం దానికి? రీజన్స్ చాలా రీజన్స్ ఉన్నాయి, ఒకటని కాదు నవీన. నంబర్ 1, వాళ్ళిద్దరి మధ్యలో వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు చాలా బాగున్నారు అని అంటే మాత్రము అది ఆలోచించాలి. వాళ్ళిద్దరూ కొంతమంది ఏంటంటే ఒకే ఇంట్లో ఉంటారు, 4 గోడల మధ్యలోనే ఉంటారు, ఒకే బెడ్లో కూడా ఉంటారు, ఒకే బెడ్లో కూడా పడుకొని ఉండి కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్ ఉండదు. అది కూడా ఒక కారణం ఉండొచ్చు. వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ లాగా ఇంట్లో ఉంటామని అంటారు చాలా మంది, కానీ వాళ్ళిద్దరికి మధ్యలో ఫిజికల్ రిలేషన్ ఉండదు. అలాంటి వాళ్ళ మధ్యలో వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ వైఫ్ కానీ డిస్ట్రాక్ట్ అయ్యేసి ఇలాంటివి జరగడానికి కారణం ఉంటుంది. అదొక వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొకటి, వాళ్ళిద్దరి మధ్యలో ఎమోషనల్ కనెక్ట్ ప్రాబ్లం ఉండొచ్చు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒక రీజన్లో ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఆర్ మెంటల్ డిస్టర్బెన్స్, కనెక్టెడ్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు. సో అది కూడా ఒక కారణం కావడం వల్ల, అంటే వాళ్ళు షేరింగ్ చేసుకోకుండా ఆ గ్యాప్ ఉండడం, వాళ్ళు మనసు అంటే రోజు కొంచెం టైం అయినా వాళ్ళిద్దరు ఇచ్చుకొని మాట్లాడుకోవడం, మనసు విప్పి. వైఫ్ ఏదో ఒకటి మాట్లాడడము, హస్బెండ్ ఏదో ఒక టైం, ఎంతైనా బిజీ ఉండొచ్చు వాళ్ళిద్దరు, దేనికైనా బిజీ ఉండొచ్చు, వర్క్లో కానీ దేనికైనా, ఏ దానికైనా బిజీ ఉన్నా కూడా నాకు నా భార్య ముఖ్యము, నా హస్బెండ్ ముఖ్యము అని భార్య భర్తలు ఇద్దరు అనుకొని కొంచెం టైం అనే ఇచ్చి ఫస్ట్ నుంచి కూడా ఆ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు రోజు రోజుకి ప్రేమ అనేది పెరగాలి. ప్రేమలో పడ్డం కాదు, ప్రేమలో గ్రో కావడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ రోజు నుంచి ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో ఆ గ్యాప్ రాదు. ప్రెషియస్గా చూసుకోవాలి ఇద్దరిని. రిలేషన్ ఆటోమేటికలీ పెరిగిపోదు. మనకు ల్యాండ్ అయితే మనం డబ్బులు పెట్టేస్తే అక్కడ పెరిగిపోతుంటుంది, ల్యాండ్ కొనేస్తే అట్లా పెరిగిపోదు రిలేషన్షిప్ ఆల్వేస్ వర్క్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఇద్దరు వర్క్ చేయాలి, హస్బెండ్ పైన వైఫ్ పైన ఇద్దరు ఆ బాండింగ్ అనేది ఎప్పుడు పెంచుకోవాలి. అలా గ్యాప్ పెట్టుకుంటే కూడా ఇలాంటివి డిస్ట్రాక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు హస్బెండ్ వేరే అమ్మాయి పైన డైవర్ట్ అవుతున్నారు అంటే వైఫ్ది కూడా ఏమైనా మిస్టేక్ ఉంది అంటే ఏం చెప్తారు? అంటే కొన్ని చోట్ల ఉంటున్నాయి ఇలాంటివి. వైఫ్ది కూడా అంటే ఆ గ్యాప్ ఇచ్చేసేసి వాళ్ళు ఏదో ఒక కారణం వల్ల డైవర్స్ తీసుకోకుండా, మేబీ పిల్లల కారణం ఉండొచ్చు, లేదంటే ఏదో కారణం ఉండొచ్చు, వాళ్ళకి సొసైటీ కారణం ఉండొచ్చు, దేని వలన ఉండొచ్చు, అన్హ్యాపీనెస్ వలన ఉంటారు 4 గోడల మధ్యలో ఇట్లా. సో ఆ రీజన్స్ వల్ల ఉండి దానివల్ల ఏం చేస్తున్నారంటే డిస్ట్రాక్ట్ అవుతూ బయట ఒక ఎమోషనల్ సపోర్ట్ కోసము ఈ లోపల అందరూ లోన్లీనెస్కి ఇదవుతున్నారు. బికాస్ వాళ్ళకు ఒక మానసిక తోడు కావాలనుకొని, మాట్లాడడానికి తోడు కావాలనుకొని ఒకరు అనుకుంటున్నారు కొంతమంది. ఈ మధ్య ఇంకొకటి కూడా కొత్త రిలేషన్ ఏంటంటే కొత్తగా లైక్ ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ లాగా, సంథింగ్ లైక్ కొత్త ట్రెండ్ ఈ మధ్య మార్కెట్లో. లైక్ ఇద్దరు మ్యూచువల్గా, సో నాకు ఐ వాంట్ దిస్ ఫ్రమ్ యూ, యూ వాంట్ దిస్ ఫ్రమ్ యూ అని మ్యూచువల్గా ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ టైప్లో పెట్టుకుంటున్నారు. అది కూడా ఒక టైప్లో అనుకుంటారు, మ్యూచువల్ అండర్స్టాండింగ్. అంటే వీళ్ళకు వైఫ్ ఉంటుంది, వాళ్ళకు హస్బెండ్ ఉంటారు, బట్ అది కంపెనీ ఇద్దరు అలా పెట్టుకుంటున్నారు ఫ్రెండ్షిప్, ఎక్కడో కలుస్తారు ఏదో గ్రూప్స్లో ఎక్కడో. సో ఆ టైప్లో కూడా పెట్టుకుంటున్నారు, అది కూడా ఒక ట్రెండ్ జరుగుతుంది. సో ఈ టైప్లో కూడా జరుగుతున్నాయి. సో వాళ్ళు అది ఎప్పుడు జరుగుతున్నాయంటే ఇవన్నీ వాళ్ళ బౌండరీస్, వాళ్ళ ఫ్రెండ్షిప్, అది పర్సనలైజ్డ్ రిలేషన్. ఇది కూడా వీ కాంట్ కామెంట్ ఆన్ ఇట్, అది కూడా ఒక పర్సనలైజ్డ్. అండ్ అలా ఆ ఫ్రెండ్షిప్లో ఏం ఎక్స్చేంజ్ అవుతుందో వాళ్ళకే తెలుసు. అది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అవుతున్నాయా లేకపోతే ఏం అవుతున్నాయని వాళ్ళకే తెలుసు. సో వాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఆ గ్యాప్ ఎక్కడైతే వస్తుందో ఆ కంపానియన్షిప్లో, ఫిజికల్ గ్యాప్ వచ్చినా, ఎమోషనల్ మెంటల్ గ్యాప్ వచ్చినా అది బయట ఇది అవుతుంది. మెయిన్గా చూసుకుంటే వైఫ్స్ చాలా మంది, మనం ప్రీవియస్ ఒక వీడియో కూడా చేసాము, ఈ ఫిజికల్ రిలేషన్షిప్కి దూరం పెడతారు, అంటే అలగడం అనేది ఇక్కడ చూపిస్తారు బాగా కదా. ఇది కూడా వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడానికి ఒక రీజన్ అంటారా? డెఫినెట్లీ. వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు ఏదో ఒక ఈగో అని మీరు ఇందాక అడిగారు కదా ఒక క్వశ్చన్, ఈగో ఎక్కువ ఉంటే మేడం ఏం చేస్తారు అని. ఈగో ఉండే వాళ్ళు త్వరగా క్షమించరు, వాళ్ళు క్షమించరు, తర్వాత ఎప్పుడు సారీ చెప్పరు, వాళ్ళు ఫర్గివ్ చేయరు, ఫర్గెట్ చేయరు, మైండ్లోంచి తీసేసారు అది జరిగిన దాన్ని, అది అలాగే పట్టుకుంటారు. లాస్ట్ మంత్ అయినా లాస్ట్ ఇయర్ అయినా మైండ్లోనే ఉంటుంది అది. అప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళ మధ్యలో గ్యాప్ పెరుగుతుంది. ఇప్పుడు ఏది జరిగినా కూడా నా హస్బెండే, నా వైఫే అనే ఫీలింగ్ ఉంటే వాళ్ళ మధ్యలో, అది అయిపోయిన తర్వాత మరి కొత్తదనం వస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో, మరి ఆప్యాయత వస్తుంది, ప్రేమ వస్తుంది, మంచిగా ఉంటారు వాళ్ళిద్దరు. అది లేదు అని అంటే వాళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే బయట డిస్ట్రాక్షన్స్ అయిపోయి, అప్పుడు బెడ్ టైంలోకి వచ్చేసరికి వాళ్ళు నేను చూస్తా నీకు,
అని వాళ్ళు డిస్టెన్స్ చేస్తారు. సెక్స్ అనేది ఫిజికల్ రిలేషన్షిప్ డిస్టెన్స్ చేస్తారు వాళ్ళు. అది కావాలని నాకు ఇష్టం లేదు, నాకు మూడ్ లేదు, నీ పైన నాకు ఎమోషన్స్ లేవు, నీ పైన నాకు ఫీలింగ్స్ లేవు, ఇలాంటివి ఓపెన్గా చెప్తారు. ఓపెన్గా చెప్పి కొన్ని రోజులు నాకు వద్దు అని చెప్పేస్తారు డైరెక్ట్గా. ఇప్పుడు వద్దని చెప్పి బ్లంట్గా ఓపెన్గా చెప్పినప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు డైరెక్ట్గా చెప్పినప్పుడు ఇప్పుడు సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నా, ఈగో ఉన్నా, ఏదున్నా కూడా, ఈగో ఉండే మగవాళ్ళకైనా ఏదున్నా కూడా అహం అడ్డమవుతుంది, వాళ్ళకు కూడా అహం అడ్డొస్తుంది. ఇంకా అప్పుడు దాని నుంచి అక్కడ హర్ట్ అవుతారు, ఇద్దరు హర్ట్ అవుతారు. మగవాళ్ళు హర్ట్ అవుతారు, వీళ్ళు హర్ట్ అవుతారు, వీళ్ళు క్షమించలేరు ఆడవాళ్ళు. సో మగవాళ్ళు అక్కడ హర్ట్ అయిపోయి అది గ్యాప్ పెరిగిపోతుంది. ఇప్పుడు వీళ్ళపైన బ్లేమ్ వేస్తూ అప్పుడు వాళ్ళు కావాలని కూడా అప్పుడు అహం ఇప్పుడు అడ్డం వచ్చి నువ్వు ఇలా చేసావు కాబట్టి కూడా చూసుకునే వాళ్ళు ఉంటారు బయట. నువ్వు ఇలా చేస్తున్నావు కదా నాకు ఇంట్లో, అందుకని కూడా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు బయట. సో దీని వల్ల కూడా జరుగుతున్నాయి బయట. ఇంకా చాలా మంది మేడం పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇంట్రెస్ట్ చూపించరు, అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? పిల్లలు పుట్టిన తర్వాత అఫ్ కోర్స్ సమ్ హెల్త్ ఇష్యూస్ ఉంటే కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఏముంటుంది అని అంటే హెల్త్ ఇష్యూస్ ఒకటే కాదు, కొంతమందికి కొన్ని రోజులు టైం కావాల్సి వస్తుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఇమీడియట్గా పిల్లలు పుట్టిన తర్వాత ఏమవుతుంది, అందుకని హస్బెండ్ కూడా రోల్ చాలా ఉంటుంది. హస్బెండ్ రోల్ కూడా ఇప్పుడు పేరెంట్స్ కావడానికి హస్బెండ్ ఎంత ఇంపార్టెంటో తర్వాత కూడా వాళ్ళు ఇద్దరు బాండింగ్ ఇంపార్టెంట్. కిడ్ని పెంచడంలో కానీ, కిడ్ని చూసుకోవడంలో కానీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసిమలిసి అన్నిట్లో చూసుకుంటే, ప్రతి దాంట్లో కూడా టుగెదర్నెస్, బాండింగ్, ఎమోషనల్ బాండింగ్. ఈవెన్ చైల్డ్ని కూడా మదర్ కొన్ని చేస్తే ఫాదర్గా హస్బెండ్ కూడా చేస్తే, పిల్లలకి స్నానం చేయించచ్చు, చిన్నప్పుడు పిల్లలకి హస్బెండ్ కూడా చేయించచ్చు. ఇప్పుడు మదర్ కొన్ని చేస్తే, ఇలాంటివి బాండింగ్ పెంచుకుంటే అప్పుడు వైఫ్ చూస్తుంటుంది నా హస్బెండ్ కూడా అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యారు, అన్నిట్లో కనెక్టెడ్ ఉన్నారు. ఇట్స్ నాట్ అప్పుడు ఫిజికల్ రిలేషన్ ఒక్కటే కాదు ఇంపార్టెంట్. ఇప్పుడు డెలివరీ అయిపోయిన తర్వాత 3 months అయిపోయింది ఇంకా సెక్షువల్ రిలేషన్ కావాలని కాదు. ఎప్పుడైతే ఈ మెంటల్ ఎమోషనల్ బాండింగ్ బాగుంటుందో ఆటోమేటిక్గా ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. ఆ ఫీలింగ్ వలన వచ్చేది ఎమోషనల్ బాండింగ్ టు ఫిజికల్ రిలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది లేకుండా ఒట్టిగా ఫిజికల్ రిలేషనే కావాలనుకుంటున్నారు కాబట్టి చాలామంది అక్కడ ఇష్యూ వస్తుంది, అక్కడ గ్యాప్ వస్తుంది చాలామంది. అందుకని అట్లాంటి వాళ్ళకు కొంతమందికి వద్దనిపిస్తుంది, ఉమెన్కి నాకు ఫిజికల్ రిలేషన్ ఇష్టం లేదు, వద్దు అని అంటున్నాను, కొన్ని రోజులు గ్యాప్ కావాలి అని అంటున్నారు. కొంతమంది సమ్ మెడికల్ ఇష్యూస్ ఉండడం వల్ల, గైనిక్ ఇష్యూస్ ఉండడం వల్ల డెలివరీలో కానీ తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత కూడా వాళ్ళు కూడా గ్యాప్ తీసుకుంటున్నారు డ్యూరింగ్ హెల్త్ ఇష్యూస్. మేబీ 6 months గ్యాప్ తీసుకుంటున్నారు, 8 months, 9 months ఆర్ లైక్ దట్. ఇంకోటి మేడం ఫైనల్గా అంటే టైం స్పెండ్ చేయకపోవడం కూడా ఒక రీజన్ అంటారా? ఇద్దరు అనుకున్నట్టుగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు, ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే టైం లేకుండా ఉండడం వల్ల హరీ బరీ లైఫ్ ఇలా ఉండడం కూడా ఒక రీజన్ అనుకోవచ్చా డైవర్ట్ అవ్వడానికి? డెఫినెట్లీ, ఎందుకంటే బికాస్ ఇద్దరు ట్రావెల్ చేసుకుంటూ ఇద్దరు బిజీగా ఉండి ఎమోషనలీ వాళ్ళు గ్యాప్ ఇచ్చేసి ఇద్దరు. ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నామా, ఇప్పుడు ఎంతనా ఇద్దరు బిజీగా ఉన్నప్పుడు ఎమోషనలీ కనెక్టెడ్ ఉండాలి ఫ్యామిలీతో. ఇప్పుడు ఎవ్రీడే కొంతసేపైనా కనెక్టెడ్ ఉండాలి, అట్లీస్ట్ ఏ కాల్, ఒక మెసేజ్. ఎక్కడైనా ఉండొచ్చు హస్బెండ్ వైఫ్, ఇప్పుడు ఏ కంట్రీలోనే ఉండొచ్చు ట్రావెల్ చేస్తూ. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కనెక్టెడ్ ఈజ్ ఎమోషనల్ కనెక్ట్. ఎలా ఉన్నావు, భోంచేసావా, ఇట్లా అడగడం కూడా కనెక్టే కదా. ఎంతసేపు పడుతుంది అది అడగడానికి? హస్బెండ్కి ఎంతసేపు పడుతుంది, వైఫ్కి ఎంతసేపు పడుతుంది అడగడ? ఎక్కడన్నా ఉన్నా కూడా హస్బెండ్కి వైఫ్కి అడగడానికి, హస్బెండ్ వైఫ్ని పిల్లల్ని అడగడానికైనా కూడా ఆ ఎమోషనల్ కనెక్ట్ అండ్ బాండ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫైనల్గా ఒక పాయింట్ చెప్పండి మేడం, పెళ్ళైన మగవాళ్ళు డైవర్ట్ అవ్వడానికి ఏంటి ముఖ్య కారణం ఏంటంటే మీరేం చెప్తారు ఫైనల్గా? డెఫినెట్లీ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే లస్ట్ డ్రివెన్ ఉండడం ఒక కారణం. ఇప్పుడు ఎవరికైనా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా మైండ్లో లస్ట్ డ్రివెన్ ఉంటే అది లస్ట్ ఒక్కరితో సాటిస్ఫై కాదు. సో లస్ట్ డ్రివెన్ ఉండే వాళ్ళకి ఏం చేసినా అది లస్ట్ డ్రివెన్ అవుతుంది, అది డైవర్ట్ అవుతారు. సో నెక్స్ట్ థింగ్ ఇస్ వాళ్ళకు ఒకవేళ నచ్చకుండా పెళ్లి చేసుకుంటే, ఇప్పుడు ఒకరిని ప్రేమిస్తారు, ఒకరిని పెళ్లి చేసుకుంటారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినండి, ఒకరిని ప్రేమిస్తుంటారు ముందు, వాళ్ళనే పెళ్లి చేసుకోరు. ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నారో వాళ్ళనే పెళ్లి చేసుకుంటే అది రాదు. ఒకరిని ప్రేమిస్తారు, ఒకరిని పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకున్నా కూడా కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి మైండ్ డిస్ట్రాక్ట్ అవుతుంది, అక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి, హ్యాపీనెస్ పెళ్లి తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా. సో అప్పుడు మైండ్ డిస్ట్రాక్షన్ ఉంటుంది. ఆ మైండ్ డిస్ట్రాక్షన్ ఉన్నప్పుడు మరి మైండ్ ఎతుకుతూ ఉంటుంది, ఎవరికి కనెక్ట్ అవుతాము, ఎవరికి కనెక్ట్ అవుతాము మనం అని. ఆ కనెక్ట్ అయినప్పుడు డిస్ట్రాక్షన్ అవుతుంది, దీనివల్ల అవుతుంది. ఇంకోటి థర్డ్ది, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఏ ఎమోషనల్ గ్యాప్ ఉన్నా, ఏ ఫిజికల్ గ్యాప్ ఉన్నా, ఏ మెంటల్ గ్యాప్ ఉన్నా వాళ్ళ మధ్యలో ఆ లోన్లీనెస్ ఏర్పడినప్పుడు అప్పుడు మనసు ఎతుకుతూ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు లైక్ మైండెడ్, వాళ్ళలాంటి వాళ్ళు ఎవరు ఉంటారు, ఎవరితో షేర్ చేసుకోగలుగుతా నేను, ఇలాంటివి అనుకుంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా ఇట్లాంటివి అవుతున్నాయి. అక్కడ ఫస్ట్ నార్మల్ కనెక్ట్ అవుతారు ఎక్కడో చోట, దాని తర్వాత వాళ్ళు ఫిజికలీ కనెక్ట్ అవుతారు.
ఫస్ట్ చాలా మంది 97 or 8% మెన్ ఫస్ట్ కరెక్ట్ అయితే ఫిజికలీ కావాలనుకుంటారు. ఎస్. ఏదో ఉంటాయి మామూలు ఫస్ట్ అని నార్మల్ మాటలు అవి ఇవన్నీ ఉంటాయి, చాటింగ్లు అవి ఇవన్నీ ఉంటాయి. బట్ 98% ఆఫ్ ద మెన్ ఫస్ట్ ఎమోషనలీ అండ్ కనెక్ట్ అయిన తర్వాత ఫిజికలీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఉమెన్ ఫస్ట్ వాళ్ళు ఎమోషనలీ కావాలనుకున్నా, కేరింగ్ ఇవన్నీ మాట్లాడుకున్నా కూడా బికాస్ ఇట్ ఈస్ లైక్ దట్, సో వాళ్ళు కూడా కమిట్ అవుతారు. ఎస్. ఇట్లాంటివి జరుగుతున్నాయి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నవీన గారు.